కథాశ్రవణం శ్రోతలకు స్వాగతం. ఈరోజు మనం శ్రీ అయ్యే నరసింహం గారు రచించిన ఇలాంటి వారితో ఎలా అనే కథను విందాం. ఇంతకాలం మనల్ని సాంఘిక కథలతో అలరించిన శ్రీ అయ్యే నరసింహం గారు ఇక నుండి ప్రతివారం జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన కథలను అందిస్తారు. ఇకపై జ్యోతిష కథలు చదవబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును తెలుసుకోవడానికి అనేక మంది విశ్వసించే విధానాన్ని జ్యోతిషం లేదా జోస్యం అంటారు. 6 వేదాంగాలలో జ్యోతిషం కూడా ఒకటి. ఒక జీవి జీవితంలో జరిగినది, జరగనున్నది, జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారం ఈ శాస్త్రంలో చెప్పబడుతుంది. జ్యోతిష శాస్త్రంలో నిపుణులైన శ్రీ అయ్యే నరసింహం గారి ముఖతః శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను ఈ సోమవారం నుండి ప్రతి సోమవారం తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు, మన మొదటి కథలోకి ప్రవేశిద్దాం. ఈ వేదికలో ఇది నరసింహం గారి 20వ కథ, జ్యోతిషానికి సంబంధించి మొదటి కథ. ఇలాంటి వారితో ఎలా కథ. రచన శ్రీ అయ్యే నరసింహం గారు. అయ్యా నమస్కారం. నిశ్శబ్దాన్ని చీరుస్తూ తనకు కాస్త దూరంగా ఒక గొంతు వినిపించింది. ఆసరికి తన ఇంట్లో ఒక గదిలో ఒక చాప మీద కూర్చొని ఎవరివో జాతకాలు పరిశీలిస్తున్న 60 ఏళ్ల దక్షిణామూర్తి శాస్త్రిగారు ఒకసారి తలెత్తి ఆయన వైపు చూశారు. ఎదురుగా తెల్లటి దుస్తుల్లో 6 అడుగుల పురుష విగ్రహంలా ఒక ఆయన కనిపించాడు. ఎవరు బాబూ, ఎవరు కావాలి అన్నారు శాస్త్రిగారు. ఆయన మళ్లీ మరోసారి చేతులు జోడించి నమస్కారం పెట్టి, గురువుగారు, నా పేరు శ్రీనివాసరావు. ఈ మధ్య నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా జాతక వివరాలు చాలామంది పండితులకు ఇచ్చాను. వారు చెప్పిన సూచనలు గాని ఇచ్చిన పరిష్కారాలు గాని నాకేమీ ఉపయోగపడలేదు. చాలా మనస్తాపానికి గురవుతున్నాను. ఎవరో చెప్పారు మీ గురించి. ఒకసారి మీ దర్శనం చేసుకుని నా గోడు చెప్పుకోవాలనిపించి ఇలా వచ్చాను. చూడ్డానికి అతడు కొంచెం చిన్న వయసు వాడే అనిపించి, చాలా సంతోషం. ముందు నీవిలా వచ్చి కూర్చోబాబూ అన్నారాయన ఏకవచనంలో. ఆయన కొంచెం దూరంగా మఠం వేసుకుని వినయంగా కూర్చున్నాడు శ్రీనివాసరావు. ఒకసారి మీ పుట్టిన తేదీ, సమయం చెప్పగలవా అన్నారాయన. కాసేపు ఆగిపోయాడు శ్రీనివాసరావు. నీ పుట్టిన తేదీ చెప్పు బాబూ ఆయన మళ్ళీ అడిగాడు. అదే గురువుగారు, అప్పుడెప్పుడో మా పెద్దవాళ్లు ఎక్కడా రాసి ఉంచలేదు. నా వయసు 35 సంవత్సరాలు. కాని నా నక్షత్రం అనురాధ, రాశి కుంభం, లగ్నం తులా, లగ్నాధిపతి కుజుడు. ఈ కుజుడు లగ్నం నుండి 8వ ఇంట్లో ఉంటే గొప్ప అదృష్టవంతుడు, మహర్జాతకుడు అవుతాడట కదా. అక్కడే ఉన్నాడు. అయినా పుట్టినప్పటి నుండి నేను ఇప్పటి వరకు అన్ని కష్టాలే పడుతున్నాను. ఎవరెవరో చెప్పినట్టు నాకు ఏ అదృష్టం కలిసి రాలేదు. ఇంకా ఏదో చెప్పబోతున్నాడు శ్రీనివాసరావు. చూడు బాబూ, జాతకం చెప్పాలంటే నేను అడిగిన వివరాలు ఉండాల్సిందే. పైగా నువ్వు చెప్పిన విషయంలో అసలు ఎక్కడా పొంతన కుదరదు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. తులాలగ్నానికి శుక్రుడు అధిపతి. ఇలా చాలా తప్పులున్నాయి అన్నారు శాస్త్రిగారు. మరి నా పేరు శ్రీనివాసరావు అంటే కుంభరాశి అని చెప్పారు ఒకరు. అది పేరును బట్టి నిజమే అన్నారు శాస్త్రిగారు. ఇప్పుడే అన్నీ తప్పన్నారు, ఇది రైట్ అంటున్నారు. ఏమిటి గురువుగారు, మీరు పెద్దవారు, ఇలా తేడాగా చెప్తారే అన్నాడు శ్రీనివాసరావు. నేను తేడాగా చెప్పలేదు బాబూ. బాధ ఎక్కువై నమ్మకం తక్కువై ఎవరు కనిపిస్తే వారికి నీ జాతకం చూపించి పరిష్కారం కోరుకుంటున్నావు. నీకు నువ్వుగా దేనికో ఒక ఆసరాకి చేరబడితేనే అక్కడ ఉపశమనం దొరుకుతుంది. శాస్త్రిగారికి తల బరువెక్కినట్టు అనిపించింది. నేను చెప్పేది కాస్త విను అని శాస్త్రిగారు అంటున్నా వినకుండా, ఇలాగే ఈ మధ్య ఒక పెద్ద ఆయన గంటసేపు నాతో మాట్లాడి ఏవో గ్రహాలకు ఏవో పూజలు చేయించాలి అన్నారు. కొంత డబ్బు ఖర్చయింది. దానికి ఇబ్బంది పడలేదు. మరికొన్నాళ్లు పోయాక ఇంకొకరి దగ్గరికి వెళ్లాను. ఆయన పారితోషికంగా పెద్ద డబ్బులు అడగలేదు కాని ఆయన చేతిలో 500 పెడితే
చిన్న పరిష్కారంగా ఒక రావి చెట్టుకు 1008 సార్లు ప్రదక్షిణం చేయమన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల దాకా చెప్తే నమ్మరు, ఒక గానుగెద్దులా తిరిగాను. మర్నాడు కాలు పీకులు తప్ప నా సమస్య ఏదీ పరిష్కారం కాలేదు. శ్రీనివాసరావు చెప్పుకుంటూ పోతుంటే శాస్త్రిగారి పరిస్థితి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. బాబూ, నీ బాధ నాకు అర్థమైంది. ఈవాళ ఒక పెద్దాయన జాతకం అర్జెంటుగా పరిశీలించాలి. ఇప్పటికే చాలా సమయమైంది. నువ్వు మరోసారి పూర్తి వివరాలతో రా. ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నారు శాస్త్రిగారు. అదేంటి, మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోమ్మంటున్నారేమిటి అన్నాడు శ్రీనివాసరావు అసహనంగా. అసలు నాకు నువ్వేదన్నా చెప్పనిస్తేగా అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. ఇక మీదట నువ్వు జ్యోతిష సమాచారం తెలుసుకోవాలంటే ముందు వారు అడిగిన వివరాలిచ్చి పరిశీలించడానికి కొంత సమయం ఇచ్చి మాట్లాడాలి. అసలు ఇంతకు నీ జాతకం గురించి ఇప్పటివరకు ఎంతమందిని అడుగుంటావు అన్నారు శాస్త్రిగారు. బాగా అడిగారు గురువుగారు. ఇదిగో చూడండి, నా తల మీద ఎన్ని వెంట్రుకలున్నాయో అంతమందిని అడిగాను. అంతేకాదు, యూట్యూబ్ ఛానల్లో చాలామంది సలహాలు కూడా వింటున్నాను అన్నాడు శ్రీనివాసరావు. అది సంగతి. అదే నీ జాతకం. వినే ముందు నీమీద నువ్వు నమ్మకం పెంచుకో. అది బలపడ్డానికి కొందరి సలహాలు తీసుకో. నీలో నువ్వే లేకపోతే అందరిలోకి నువ్వు వెళ్ళిపోతుంటావు. పసరు కలిగిన పచ్చికర్ర దహించే అగ్నితాపాన్ని కూడా సహిస్తుంది. జ్యోతిష శాస్త్రం మనిషికి మూడో కన్ను అంటారు పెద్దలు. వేదాంగంలో ఇదొక ప్రత్యేకత కలిగి ఉంటుంది. దీన్ని మనసు పెట్టి వింటే అన్నీ శుభాలే కలుగుతాయి. అందుకు మానసిక వికాసం అవసరం. ఇది నీ తప్పు కాదు. ఈ శాస్త్రంపై సరైన అవగాహన, విశ్వాసం లేక అనేక మంది ఒక వ్యక్తి బలహీనతలను, భయాలను ఆసరాగా తీసుకుని తమ వాక్చాతుర్యంతో ఏవేవో పరిష్కారాలు చెప్పి డబ్బులు సంపాదించడానికి మాత్రమే శాస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. అది శాస్త్రమూ కాదు, వారు శాస్త్రజ్ఞులు కారు అని అన్నారాయన. సరిగ్గా అప్పుడే శ్రీనివాసరావు జేబులో చెయ్యి పెట్టి కొంత డబ్బులు బయటకు తీసి ఆయనకి ఇవ్వబోయాడు. అప్పుడు అతనిలో నిరుత్సాహం, బాధ కనిపించింది. వద్దు బాబూ, నీకు నేను ఏమీ చెప్పలేదు. నీలో ఏమాత్రం మార్పు వచ్చేలా కూడా సహకరించలేదు. నేను నేర్చుకున్న ఈ జ్యోతిష శాస్త్రం నాకింత అన్నం పెడుతున్నదని నమ్ముకుంటున్నాను, కాని అమ్ముకోవడం లేదు అన్నారాయన. శ్రీనివాసరావు కళ్ళు చెమ్మగిల్లాయి కాబోలు. ఒక వస్తువు పాడైతే మెకానిక్ దగ్గరకు తీసుకువెళితే ముందు వారికి డబ్బులే కనిపిస్తాయి. చిన్న తలనొప్పి కూడా పెద్ద పెద్ద టెస్టులు చేసి కొందరి పేదవాళ్లకు మరింత బాధ కలిగించే డాక్టర్లు ఉన్నారు. మీరు పెద్దవారు. ఒక్క విషయం మాత్రం నాకు మాట్లాడడానికి అనుమతివ్వండి. జ్యోతిష శాస్త్రం ఒక మహాసముద్రం. లగ్నంలో ఉచ్చగ్రహంగాని, స్వక్షేత్రగ్రహంగాని ఉండాలి. లేదా లగ్నాధిపతి కేంద్ర కోణాల్లో ఉండాలి. అంతేకాదు, ఏ భావంపైనైనా నైసర్గిక శుక్ర గురుదృష్టులు పడాలి. భావం, భావాధిపతి, భావకారకుడు, స్వక్షేత్రం, మిత్రక్షేత్రం, పాపార్గళం, శుభార్గళం, ద్విర్ద్వాదశం, వర్గోత్తమాంశ, పరివర్తనలు, షష్టాష్టకాలు ఇలాంటి ప్రాథమిక విషయాలే కాకుండా ఎన్నో కోణాల్లో పరిశీలించి ప్రస్తుత దశ, అంతర్దశలతో పాటు గోచారాన్ని సమీకరించి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అప్పుడే మనిషికున్న 12 అవసరాలు ఆరోగ్యం, విద్య, సహోదరులు, వాహనం, గృహం, పుత్రసంతానం, రుణబాధలు, శత్రువులు, వివాహం, ఆయువు, భాగ్యం, వృత్తి, ఉద్యోగం, ప్రాణాపాయం, రోగం, దుర్వ్యయం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. అందుకై మనం చేయవలసిన ప్రణాళికలు అర్థమవుతాయి. ఇదే విషయాన్ని ఒక శ్లోక రూపంలో చెప్పారు. దేహ కుటుంబం భ్రాత్రాచ మాతా పుత్రశ్చ శత్రవః కళత్రం ఆయుర్దైవంచ మానమాయో వ్యయక్రమాత్ అని అతని వైపు చూశారు శాస్త్రిగారు. మరి మీరన్నట్లు ఇప్పటి యువజ్యోతిష్యులు ఇంత శ్రమపడుతున్నట్టు కనిపించలేదు. చేస్తున్న వృత్తి పట్ల విశ్వాసం చూపిస్తున్నారా అంటే ఎందుకో నా అనుభవంలో ఇంతవరకు ఎవరూ తారసపడలేదు. మీ ఓపిక, మీ నిరాడంబరం, మీరు నాతో మాట్లాడే విధానంలో ఈ విషయం గమనించగలిగాను. ఇవన్నీ ఇదివరకు నాకు తెలుసు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. గురువర్య, మీకు నా ప్రణామాలు. ఇప్పటి జనాలందరూ
ఆధునిక సౌకర్యాల మోజులో సనాతన బాంధవ్యాలను దూరం చేసుకొని ఒక కుటుంబంలో ఒక పెద్ద అపార్ట్మెంటులో 2 లేక 3 నివసిస్తూ సామూహిక స్నేహబంధానికి దూరమై కనీస అవసరాలు కూడా ఒంటరివాడై చాలా ఒత్తిళ్లకు గురవుతున్నారు. తద్వారా కాస్త ఉపశమనం కోసం ఈ శాస్త్రంపై సరైన అవగాహన లేని జ్యోతిష్కుల సలహాలకు అర్రులు చాస్తున్నారు. మానసిక ఒత్తిళ్లు రాకుండా వస్తే ఎలా వాటిని అధిగమించాలో చెప్పే ఒక అద్భుత శాస్త్రం జ్యోతిషం. ఈ శాస్త్రం మీతోనో మరెవరితోనో కనుమరుగైపోకూడదు. నాకొక అబ్బాయి ఉన్నాడు. మీ దగ్గర శిష్యుడిగా పెట్టాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చానే తప్ప నా జాతకం గురించి కాదు. మీకు ప్రతి నెలా పారితోషికం పంపుతాను. మరొక విషయం, నేను నిజంగా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, మానసికంగా స్థిరంగానే ఉన్నాను. మీరేమంటారు అన్నాడు శ్రీనివాసరావు అసలు విషయం చెప్తూ. అంతే. శాస్త్రిగారి కళ్లద్దాలు కిందకు జారి ఆయన వైపు కళ్ళు నిలబెట్టి చూశారు. అప్పటికే కొంత డబ్బులు చేతపట్టుకుని ఆయన చేతిలో పెట్టి, కాదనకండి అంటూ అశ్రుపూరిత నయనాలతో అభ్యర్థించాడు. అంతవరకు ఈ శాస్త్ర పరిజ్ఞానం లేని వారి ప్రశ్నలతో తను ఎంతో సహనం వహించవలసి వచ్చేది. ఇప్పుడు శ్రీనివాసరావు ఒక సంతృప్తినిచ్చాడన్న కృతజ్ఞతతో, చూడు బాబూ, నీకు ఈ శాస్త్రంపై చాలా అవగాహన, అభిమానం ఉందని నాకు అర్థమైంది. ఒక పెద్ద వర్షంలో ఒక స్త్రీ, ఒక వృద్ధుడు, ఒక పసివాడు, ఒక రోగి, వీళ్లు నడుస్తున్నారనుకుందాం. వారందరిపైనా వివక్షత చూపకుండా వర్షం తడుపుతూనే ఉంటుంది. ఎవరిమీదా సానుభూతి కూడా ప్రకటించదు. అలాగే ఈ శాస్త్రంలో గొప్పతనం, మెలకువలు చెప్పి వారిని చైతన్యపరిచే మాలాంటి వారు కూడా ఆ వర్షం బారిన పడక తప్పదు. శాస్త్ర పరిజ్ఞానంతో పాటు ఈ నిగూఢ సత్యాన్ని కూడా అర్థం చేసుకొని మాట్లాడే నీ తీరు నన్ను బాగా ఆకర్షించింది. మీ అబ్బాయికి ఇందులో గొప్ప సత్యాలు చెప్పి ఎంతో పురాతనమైన, ప్రసిద్ధమైన వేదగణితాన్ని మన పూర్వులు ఎంతో తపస్సు చేసి ఆకళింపు చేసుకున్న ఖగోళ శాస్త్రం యొక్క వైశిష్ట్యాన్ని సమూలంగా వివరించి, మానవ మనుగడకు ఇది ఎంతవరకు దోహదపడుతుందో వివరించి ఒక మంచి నిష్ణాతుల్ని చేస్తాను. అప్పుడు గురుదక్షిణ మీ అబ్బాయి ద్వారా పుచ్చుకుంటాను అన్నారు శాస్త్రిగారు. అలా ఆయన అంటున్నప్పుడు ఆయన అర్ధనిమీలిత నేత్రాల మధ్య తడి గమనించాడు శ్రీనివాసరావు. భావం అర్థమైంది. అంతే. నేను ధన్యుణ్ణి. మీకు ధన్యవాదాలు గురువుగారు అంటూ ఒక కవరులో పెట్టిన డబ్బులు ఆయన ముందు పెట్టి, ఇది నా చిరు కానుక, మీరు స్వీకరించక తప్పదు, నన్ను మన్నించి ఆశీర్వదించండి అంటూ తృప్తిగా అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు శ్రీనివాసరావు. అంతవరకు ఇలాంటి వారితో ఎలా అనే భ్రమలో ఉన్న ఆయన ఒక్కసారి శ్రీనివాసరావు లాంటి వ్యక్తి పరిచయంతో అది తొలగిపోయి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు 60 ఏళ్ల దక్షిణామూర్తి శాస్త్రిగారు. మరి వచ్చేవారం కథ కోసం ఎదురుచూద్దాం. శ్రీ అయ్యే నరసింహంగారు రచించిన ఇలాంటి వారితో ఎలా అన్న కథను విన్న శ్రోతలకు ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.